హలో గాయస్, ఈరోజు అయితే మన సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మా స్కూల్ పేరు అయితే శ్లోకా సిబిఎస్ఈ స్కూల్ జడ్చర్లలో. అయితే మాకు జనవరి 31 సైన్స్ ఫేర్ ఉంది. అయితే ఈరోజు 27 అన్నమాట. నాది ఈరోజే అయిపోయింది. ఈరోజు ఒక పెయింటింగ్ వేసేస్తే అయిపోతుంది. ఈరోజు కొంచెం సాయంత్రం గమ్ము పెట్టి దానిలో మట్టి పోసేస్తే అయిపోతుంది. చూడండి, అక్కడ ఉంది. సో ఇప్పుడు మా చెల్లి ప్రాజెక్ట్ ఇదేమో జంగల్ సఫారీ అన్నమాట. ఫస్ట్ మేము ఏం చేసినామంటే కింద ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాం షాప్లో. దానిపైన సేమ్ టు సేమ్ లెంత్ థర్మాకోల్ తీసుకున్నాం. దానిపైన గ్రీన్ కలర్ చార్ట్ తీసుకొని ఆ గ్రాస్ అతికించినాం. 2 షీట్లు గ్రాస్ తీసుకున్నాం. మీకు జడ్చర్లలో ఉన్నట్టయితే రేహాన్ మార్కెట్లో తీసుకోండి, అవైలబుల్ ఉంటుంది. 2 తీసుకున్నాం. అట్లే యానిమల్స్ కూడా దానిలోనే తీసుకున్నాం. ఇవన్నీ దానిలోనే తీసుకున్నాం. ఇది మన కార్డ్బోర్డు, థర్మాకోల్, షీట్ అవన్నీ దానిలోనే తీసుకున్నాం. చూడండి, ఇవన్నీ యానిమల్స్ కవర్ దీనిలోనే వచ్చినాయి. దీనిలో ఇవన్నీ వచ్చినాయి. అక్కడ దాని అట్ట ఉంది చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇట్లా పెట్టి వెల్కమ్ టు జంగల్ సఫారీ అని రాస్తా. ఇక్కడ కింద వెల్కమ్ అని రాస్తా. దీనికాడ ఇక్కడేమో హై మౌంటైన్స్ చేస్తా. మౌంటైన్స్ చేసి అతికిస్తా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఒక బార్డర్ వేసేస్తా. అదే యానిమల్స్ పోకుండా ఉంటాయి కదా, అట్లా బార్డర్ వేసేస్తా. ఇక్కడ కూడా ఇది తర్వాత ఇవి ఎంట్రన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్, ఇది ఏంటది ఏమో తెలియదు నాకు. ఇది ఇక్కడ పాండ్ వేస్తా. బ్లూ కలర్ పెయింట్ ఉంటే పెయింట్ తీసుకోండి. నా దగ్గర పెయింట్ లేదన్నమాట, అయిపోయింది. షాప్లో పోతే నేను సపరేట్ తీసుకున్నా. చూడండి, ఈ 4 తీసుకున్నా నేను. ఒకటి బ్రౌన్ తీసుకున్నా, ఒకటి వైట్ తీసుకున్నా, బ్లాక్ తీసుకున్నా, గ్రీన్ తీసుకున్నా. ఈ 3 రేహాన్లా తీసుకున్నా. ఇది ఒకటి వేరే షాప్లో తీసుకున్నా, ఉంటుంది ఇది రేహాన్లా. సో ఇక్కడ నేను బ్లూ కలర్ A4 సైజ్ అతికిస్తా, పాండ్ షేప్ గీసి. దానిలో నేను ఈ 3 పెన్స్ ఎందుకు తీసుకున్నానంటే మా తమ్ముడి ప్రాజెక్ట్కి, ఇదేమో నా ప్రాజెక్ట్కి. ఇక్కడ పాండ్ వేసేసి మధ్యలో స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ అతికిస్తా. ఇక్కడ ఒకటి అక్కడక్కడ పెట్టండి మీకు ఇష్టం వచ్చిన దగ్గర. సో ఇదన్నమాట. ఇట్లా ఎంట్రన్స్ పోయి యానిమల్స్, ఇక్కడ పాండ్, మళ్ళీ ఇక్కడ ఆగితే ఇక్కడ జిరాఫ్ పండుకున్నట్టు ఉంటుంది. లాయన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక ట్రీ ఉంటుంది. ఇది కోతి వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడ ఒకటి పండుకుంటుంది. ఇది నిలబడి ఇంకొస్తలేదని పండబెట్టినట్టు పెట్టిన. ఇక్కడ చీత ఇవన్నీ ఉన్నాయి. ఇవి అతికిచ్చిన గ్లూ గన్తోనా. పోయింది కరెక్ట్ టైంకి అని పెడతా తర్వాత. సో ఇదంతా అయినాక మీకు ఒక ఫోటో తీసి పెడతా. మీరు ఆ ఫోటోని బట్టి ఒక షార్ట్ చేస్తా. ఇదంతా షార్ట్ చేస్తా. మొత్తం అయిపోయినాక మా తమ్ముంది చేస్తా, నాది చేస్తా. మొత్తం షార్ట్ చేస్తా. మళ్ళీ నాది వీడియో తీస్తా, మా తమ్ముంది కూడా వీడియో తీస్తా. మా తమ్ముందేమో ఏంటిది యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. నాది వాల్కెనో వర్కింగ్ మోడల్. చూడండి, ఇప్పుడు చూసేసారు కదా. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.